ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో వస్తున్న గ్యాంగ్స్టర్ మూవీ ఓజీ. ఇటీవల పవన్ ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అంటూ అభిమానులు నినాదాలు చేస్తున్నారు. అభిమానులు అలా అనగానే నవ్వుకునే పవన్ కడపలో మాత్రం అసహనం వ్యక్తం చేశారు. ఏంటయ్యా మీరు ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో కూడా తెలియదా, పక్కకు జరగండి అంటూ చిరాకు పడ్డారు. మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీలు కొట్టి మాట్లాడితే అన్న మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే విను ఓజీ అంటూ వచ్చిన ఫ్యాన్స్ పై కడపలో చిరాకు పడిన పవన్ కళ్యాణ్ మంగళగిరి చిట్చాట్లో మాత్రం కాస్త కూల్గా మాట్లాడారు. ఫ్యాన్స్ అందరూ ఓజీ ఓజీ అని అరుస్తుంటే తనకు బెదిరింపులా అనిపిస్తుందని చెబుతూనే తన అప్కమింగ్ సినిమా అప్డేట్స్ ఇచ్చారు పవన్. మేకర్స్ అందరికీ తాను సరిపడా డేట్స్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని చెప్పిన పవన్ హరిహర వీరమల్లుకు ఇంకో 8 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందంటూ తన ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. అంతేకాదు త్వరలోనే హరిహర ఓజీ 2 సినిమాలను పూర్తి చేస్తా అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈయన బెదిరిస్తాను అంటే వాళ్ళ అరుపులు నాకు అరుపులు అనిపించట్లేదు, బెదిరిస్తారు. ఓజీ ఈజ్ the acronym అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్, బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్ ఈస్ ఓజస్ గంభీర్. అంటే మేబీ రెండు దట్స్ వాట్. అండ్ ఇట్ ఈస్ a story about a backdrop in Bombay, old 90s story, 70s, 80s. So when are they going to be released? నేను చేయాలి అంటే ఏం జరిగిందంటే 3 సినిమాలకి నేను ఇచ్చిన టైంకి వాళ్ళు చేయాలి. దే వర్ నాట్ ప్రిపేర్డ్. ఇంకా నేను వాజ్ వెరీ క్లియర్. నేను చాలా స్పష్టంగా ఏం చెప్పానంటే నేను ఈ టైం దాటి నేను చేయలేను, ఇంక్లూడింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ దీనికి హరిహర వీరమల్లుకి నేను చెప్పిన టైం చేశాను. నేను ఎక్కువ రోజులు చేశాను. ఉస్తాద్ భగత్ సింగ్ టైం వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు స్క్రిప్ట్ ఇంకా రెడీ చేసుకోలేదు నేను చెప్పిన టైంకి. అదొకటి మేజర్ అయిపోయింది. తిరిగి ముందు అనుకున్న కథను మళ్ళీ చేసుకున్నప్పటికీ ఆ టైం లైన్ మిస్ అయిపోయింది. ఓజీకి ఇంకా నేను ఉండటం వల్ల ఇంకా అంత సినిమా ఫాస్ట్గా అయింది. ఇంకా నేను పుష్ చేశాను. అది లేకపోతే వాళ్ళకి నేనేం చేశానంటే నేను మేజర్ పార్ట్ నేను లేకుండా చేయమన్నాను. అంటే ఏమైపోతుందంటే ప్రతి సీన్లో నేను లేని పార్ట్ చేసేది నేను వచ్చి పెట్టుకుని అని ఒక 1 week 10 days చేస్తాను. బట్ హరిహర వీరమల్లు మేబీ ఇన్ 1 week 8 to 9 days షూటింగ్ ఉంది. దే ఆర్ డూయింగ్ సమ్ విజువల్ బోర్డింగ్, విజువలైజేషన్ చేస్తాం, ప్రీ విజువలైజేషన్. అది అయిపోతే ఐ థింక్ దట్ విల్ ఫస్ట్ ఫిల్మ్ టు రిలీజ్.